తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలం త్వరలోనే ముగిసిపోతోంది. సీఎస్గా బాధ్యతలు చేపట్టి 3 నెలలే అయినా రిటైర్ అవ్వక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎస్ పదవీ కాలం పొడిగిస్తారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు పదవీ కాలం పొడిగించే అవకాశం ఉందా? కాళేశ్వరం విషయంలో బహిరంగ విచారణ ఎదుర్కొన్న రామకృష్ణారావుకు పదవీ పొడిగింపు అదృష్టం ఉంటుందా? ఈ ప్రత్యేక కథనంలో చూడండి. తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీకాలాన్ని పొడిగిస్తారా? లేదంటే సీఎం రేవంత్ రెడ్డి కొత్త సీఎస్ వైపు మొగ్గు చూపుతారా? ప్రస్తుతం ప్రభుత్వ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలం ఆగస్టు 31తో ముగియనుంది. ఆయన ఈ పదవి చేపట్టి కేవలం 3 నెలలే అవుతుంది. అయితే రిటైర్మెంట్ ఏజ్ కావడంతో సీఎస్గా రామకృష్ణారావు తప్పుకోక తప్పని పరిస్థితి నెలకొంది. కాగా తాను కేవలం 3 నెలలే పదవిలో ఉన్నానని, మరో 3 నెలల పదవీకాలం పొడిగించాలని కోరుతూ రామకృష్ణారావు డీఓపీటీకి రిక్వెస్ట్ పెట్టుకున్నారట. అయితే ఆయన రిక్వెస్ట్ను డీఓపీటీ యాక్సెప్ట్ చేస్తుందా? లేదంటే రేవంత్ రెడ్డి కొత్త సీఎస్ కోసం లిస్టు పంపుతారనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు, అధికారుల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏ అధికారి పదవీకాలాన్ని కూడా పొడిగించవద్దని కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రులే మీడియాకు వెల్లడించారు. మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎస్ రామకృష్ణారావు పదవీకాలాన్ని పొడిగించే నిర్ణయాన్ని తీసుకుంటుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. కనీసం 6 నెలలు కూడా సీఎస్గా పనిచేయలేదు కాబట్టి తనకు మరో 3 నెలలు పొడిగింపు ఉంటుందని రామకృష్ణారావు భావిస్తున్నారు. ఆశతోనే డీఓపీటీకి కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం స్పెషల్ సీఎస్ పేరును 2 సార్లు డీఓపీటీకి పంపే అవకాశం ఉంది. దీని ప్రకారం రామకృష్ణారావు పేరును మరోసారి పంపవచ్చు. కానీ గతంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కాదని ఆయన పేరు పంపుతారా అనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలు, స్కాములపై దృష్టి పెట్టింది. ఎన్నికలకు ముందు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చాక దానిపై సమగ్ర విచారణ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన విచారణను కూడా పూర్తి చేసింది. ఆ విచారణకు సంబంధించిన నివేదిక ఇటీవలే ప్రభుత్వానికి అందింది. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణను సీఎస్ రామకృష్ణారావు కూడా ఎదుర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకల్లో రామకృష్ణారావు కూడా ఇరుక్కునే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికే కాళేశ్వరం విషయంలో పలువురు బ్యూరోక్రాట్లు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణారావును సీఎస్గా కొనసాగించే అవకాశం తక్కువనే చర్చ జరుగుతోంది. కాగా 1991 కేడర్కు చెందిన రామకృష్ణారావు ఉమ్మడి ఏపీలో నల్గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్ సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. గుంటూరు, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత రామకృష్ణారావుకు కీలకమైన ఆర్థిక శాఖకు స్పెషల్ సీఎస్గా కేసీఆర్ నియమించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన ఆర్థిక అవకతవకల విషయంలో రామకృష్ణారావు చూసి చూడనట్లు వ్యవహరించినట్లు టాక్ ఉంది. కేసీఆర్కు సన్నిహితుడిగా ముద్రపడిన రామకృష్ణారావుకు సీఎం రేవంత్ రెడ్డి సీఎస్గా పదవి ఇవ్వడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ రామకృష్ణ పదవీకాలాన్ని పొడిగించుకుంటే ఆ పొజిషన్ కోసం 1990, 1991, 1992 బ్యాచ్లకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు పోటీ పడుతున్నారు. 1990వ బ్యాచ్కి చెందిన శశాంక్ గోయల్, 1991 బ్యాచ్కి చెందిన అరవింద్ కుమార్, 1992 బ్యాచ్కి చెందిన సంజయ్ జాజు, జయేష్ రంజన్, వికాస్ రాజులు సీనియర్ లిస్టులో ఉన్నారు. శశాంక్ గోయల్ ప్రస్తుతం ఢిల్లీలోని తెలంగాణ భవన్ స్పెషల్ సీఎస్గా కొనసాగుతున్నారు. అయితే అరవింద్ కుమార్ ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవలే ఆయనపై మరో కేసు కూడా నమోదైంది. జయేష్ రంజన్, వికాస్ రాజులు కీలకమైన పోస్టులో ఉన్నారు.
వీరిలో 3 పేర్లను రాష్ట్ర ప్రభుత్వం డీఓపీటీకి పంపాల్సి ఉంది. అయితే ఎవరి పేర్లు లిస్టులో ఉంటాయో వారిలో ఎవరికి సీఎస్గా అవకాశం వస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.